అన్ని రీహాబిలిటేషన్ సెంటర్లు తిరిగిన తర్వాత ఫైనల్గా జీవా రీహాబ్ సెంటర్ని చూసి అక్కడ అడ్మిట్ అయ్యాము. ఆమె అక్కడ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు స్ట్రెచ్చర్ మీద వచ్చింది. జీవా రీహాబ్ సెంటర్కి వచ్చేటప్పుడు స్ట్రెచ్చర్ మీద వచ్చింది. నడవలేని పరిస్థితి, ఆమెకి కాళ్ళు చేతులు ఏం పనిచేయడం లేదు. ఇక్కడికి వచ్చి 20 డేస్ ఉన్నాము. ఈ జీవా రీహాబ్ సెంటర్లో ముఖ్యంగా ఈ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ బాగా ఉన్నది. దానికి సంబంధించిన హెచ్ఓడి మేడం షరీనా మేడం ఆధ్వర్యంలో డాక్టర్ కృష్ణకాంత్ గారు, నిఖితా మేడం ఫిజియోథెరపీ బాగా మంచిగా చేయించారు. పర్సనల్ కేర్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా 1.5-2 గంటలు కేటాయించి చేశారు. దానివల్ల మంచి రికవరీ వచ్చేసింది. మిగతా సర్వీసెస్ కూడా అన్నీ మంచిగానే ఉన్నాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాము. వచ్చినప్పటికీ ఆమె నడవలేని స్ట్రెచ్చర్ మీద వచ్చింది. ఇప్పుడు నడుచుకుంటూ సొంతంగా వెళ్తుంది. మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే జీవా రీహాబ్కి అందరూ కూడా రండి. ఇక్కడ సర్వీసెస్ మంచిగా ఉన్నాయి, ఎక్సలెంట్. నా అడ్వైజ్ మాత్రం జీవా రీహాబ్ సెంటర్లో మీకు ఫిజియోథెరపీ అన్ని సౌకర్యాలు బాగున్నాయి, ఇక్కడికి రండి.